హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. రైల్వే స్టేషన్లోనూ, కూలిపోయే స్థితిలో ఉన్న ఇంట్లోనూ నివాసం ఉన్న ఒక రాజ కుటుంబం గురించి ఇవాళ మాట్లాడుకుందాం. ముందుగా చరిత్రలోకి వెళ్దాం. అది 1856 సంవత్సరం. ఈస్ట్ ఇండియా కంపెనీ నెమ్మదిగా ఒక్కో రాజ్యాన్ని స్వాధీనం చేసుకుంటూ విస్తరిస్తున్న సమయం. అప్పుడు గవర్నర్ జనరల్ లార్డ్ డల్హౌసీ రాజ్య సంక్రమణ విధానము అనే ఒక రూల్ను తీసుకువచ్చి చాలా రాజ్యాలని అక్రమంగా స్వాధీనం చేసుకున్నాడు. వారసులు లేని పాలకులు వేరే వారిని దత్తత తీసుకోవడాన్ని ఒప్పుకోకుండా వారి వారి రాజ్యాలని బ్రిటిష్ వాళ్ళు తమ ఆధీనంలోకి తీసుకునేవారు. అదేవిధంగా లక్నో రాజధానిగా నేటి ఉత్తరప్రదేశ్ తూర్పు ప్రాంతంలో ఉన్న అవధ్ రాజ్యం పైన బ్రిటిష్ వాళ్ళ కన్ను పడింది. అవధ్ రాజ్యానికి వాజిద్ అలీ షా నవాబుగా ఉండేవారు. వాజిద్ అలీ షా యుద్ధోన్మతి కాదు, కవిత్వం, ఆర్ట్, సాంగ్స్, కథక్ డ్యాన్స్ మొదలైన వాటిని ఎంకరేజ్ చేసేవారు. కళాకారులని ఆదరించేవారు. అవధ్ రాజ్యం సారవంతమైన భూములతో సుభిక్షంగా ఉండేది. వాజిద్ అలీ షాకి వారసులు ఉండేవారు కనుక రాజ్య సంక్రమణ సిద్ధాంతం ద్వారా స్వాధీనం చేసుకోవడం కుదరదు. అందుకని బ్రిటిష్ వారు కొత్త ఎత్తు వేశారు. నవాబ్ గారు పాటలు, కవిత్వం, కథక్ డ్యాన్స్ లో ఉండిపోవడం వల్ల రాజ్యంలో పరిస్థితులు సరిగా లేవు అనే కారణం చూపించి 1856 ఫిబ్రవరిలో రాజ్యాన్ని బలవంతంగా స్వాధీనం చేసుకున్నారు. వాజిద్ అలీ షాని కలకత్తాకి ప్రవాసం పంపి ఇక మళ్లీ భవిష్యత్తులో అవధ్ రాజ్యంలోకి ప్రవేశించకుండా నిషేధం విధించారు. ఈ విధంగా అవధ్ రాజ్యాన్ని స్వాధీనం చేసుకున్న తీరు జనంలో తీవ్ర ఆగ్రహానికి దారితీసింది. 1857లో వచ్చిన సిపాయిల తిరుగుబాటుకు ఇది కూడా ఒక కారణంగా చెబుతారు. సిపాయిల తిరుగుబాటు సమయంలో వాజిద్ అలీ షా బయట ఉంటే తమకి ప్రమాదం అనుకున్న అప్పటి గవర్నర్ జనరల్ లార్డ్ కానింగ్ వాజిద్ అలీ షాని 2 సంవత్సరాలు జైలులో పెట్టారు. ఈ వాజిద్ అలీ షా 1887లో కలకత్తాలో చనిపోయారు. వాజిద్ అలీ షా వారసులు ఇప్పటికీ కలకత్తాలో ఉన్నారు. సరే, ఇప్పుడు 1975కి వద్దాం. అది న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లోని విఐపి లాంజ్ వెయిటింగ్ హాల్. పాత కాలంలాగా రాజాభరణాలు, బట్టలు ధరించిన ఒక మహిళ తన కొడుకు, కూతురు, పనివాళ్ళు, 12 కుక్కలు, పెద్ద పెద్ద పాతకాలం నాటి పెట్టెలతో వచ్చింది. తనని తాను విలాయత్ మహల్ అని, తాను అవధ్ రాజ కుటుంబానికి చెందిన వారసురాలిగాను పరిచయం చేసుకుంది. తన కొడుకుని ప్రిన్స్ సైరస్ అలీ రజాగాను, కూతురిని ప్రిన్సెస్ సకీనాగాను పరిచయం చేసింది. తనకి ఉండటానికి ఇల్లు లేదని, తన రాజ్యం తనకు ఇప్పించడని, లేకపోతే తనకు ఇంటిని, ఆదాయాన్ని ఇప్పించమని డిమాండ్ చేయడం ప్రారంభించింది. తనకు ఆధునిక సౌకర్యాలు అవసరం లేదని, కానీ వాజిద్ అలీ వారసురాలైన తనకు గౌరవప్రదంగా జీవించే హక్కు ఉందని, తమకి వసతి కల్పించేంత వరకు తాము ఇక్కడే ఉంటామని చెప్పడం మొదలుపెట్టింది. అంతేకాదు, విఐపి లాంజ్లోనే వారు ఉండడం మొదలుపెట్టారు. రోజులో, నెలలో కాదు, సంవత్సరాల తరబడి వారు అక్కడే ఉన్నారు. తమకి వసతి ఇవ్వమని ఆమె అధికారులకి, నాయకులకి లెటర్స్ రాసేవారు. ప్రెస్ కాన్ఫరెన్సులు కూడా పెట్టేవారు. విలేకరులకు ఇంటర్వ్యూలు ఇచ్చేవారు. మీడియాలో వీరి మీద కథనాలు కూడా వచ్చేవి. వీరి వ్యవహారం అటు రైల్వే అధికారులకు తలనొప్పిగా, ఇటు ప్రయాణికులకు ఇబ్బందికరంగానూ ఉండేది. అప్పట్లో ఢిల్లీ సర్కిల్స్లో ఇదొక చర్చనీయాంశంగా ఉండేది. అయితే కలకత్తాలో ఉన్న వాజిద్ అలీ షా వారసులు మాత్రం ఎప్పటికప్పుడు ఈమె వ్యవహారాన్ని ఖండిస్తూ వచ్చారు. అసలు వీళ్ళు తమ కుటుంబ సభ్యులు కారని, అవధ్ రాజ్య కుటుంబానికి వీరికి ఎలాంటి సంబంధం లేదని చెబుతూ వచ్చేవారు. 1984లో ఈ విషయం అప్పటి ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ దృష్టికి వెళ్ళింది. అప్పటికే విలాయత్ మహల్ కుటుంబం రైల్వే స్టేషన్లో ఉండబట్టి 10 ఏళ్లయింది. వీరు చేస్తున్న పోరాటం, ఆ కుటుంబం దయనీయ స్థితి గురించి తెలుసుకున్న ఇందిరాగాంధీ వీరికి అవసరమైన వసతి కల్పించమని అధికారులను ఆదేశించింది. దీనితో అధికారులు ఈ విషయం పైన పనిచేయడం మొదలుపెట్టారు. అయితే అదే సంవత్సరం అక్టోబర్లో ఇందిరాగాంధీ హత్య జరిగింది. ఆ తర్వాత రాజీవ్ గాంధీ గారు అధికారంలోకి వచ్చారు. కలకత్తాలోని నవాబు వారసుల అభ్యంతరాలు పట్టించుకోకుండా రాజీవ్ గాంధీ గారు కూడా తల్లి ఇచ్చిన మాట ప్రకారం ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఢిల్లీలో కూలిపోయే స్థితిలో ఉన్న ఒక పురాతన రాతి కట్టడాన్ని విలాయత్ మహల్ కుటుంబానికి అధికారులు ఇచ్చారు. అయితే అప్పట్లో ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారు ఈ విషయం మీద అభ్యంతరం చెప్పారట. కానీ వారి అభ్యంతరాన్ని పట్టించుకోకుండా విలాయత్ మహల్కి ఈ భవనాన్ని అధికారులు ఇచ్చేశారు. ఈ కట్టడం పేరు మల్చా మహల్. ఇది ఢిల్లీలోని చాణక్యపురి ప్రాంతంలో ఉంటుంది. ఇది అప్పటికే బాగా శిథిలమైంది. చుట్టూ దట్టమైన పొదలతో ఉండేది. క్రీస్తు శకం 1325లో సుల్తాన్ ఫిరోజ్ షా తుగ్లక్
ఈ మల్చా మహల్ని వేటగాళ్ళు విశ్రాంతి తీసుకోవడానికి నిర్మించారు. 1985 నాటికి ఇది బాగా శిథిలమైంది. ఈ భవనానికి ఎలక్ట్రిసిటీ కానీ వాటర్ సౌకర్యం కానీ లేకుండేది. అయితే దీనికి దగ్గరలోనే ఇస్రో వాళ్ళు ఒక ఎర్త్ స్టేషన్ నిర్మించారు. ఎర్త్ స్టేషన్లో పనిచేసే వాళ్ళు మల్చా మహల్కి రక్షణగా కొన్ని గ్రిల్స్ ఏర్పాటు చేశారు. ఎలాగూ విలాయత్ మహల్ కుటుంబం తమకి మోడర్న్ ఫెసిలిటీస్ అవసరం లేదు అన్నారు కాబట్టి ఈ భవనాన్ని వారికి కేటాయించారు. 1985 మే నుండి వారు ఇక్కడ ఉండడం మొదలుపెట్టారు. గేటు బయట ఇక్కడ వేట కుక్కలు ఉన్నాయని, ఎవరూ రాకూడదని బోర్డు పెట్టారు. ముందే ఇది దట్టమైన పొదల మధ్యలో ఉండేది. పైగా భూత్ బంగ్లా అన్న పేరు ఉంది. ఇప్పుడు ఈ వేట కుక్కల బోర్డు. దీంతో ఈ వైపు వచ్చేందుకు ఢిల్లీ ప్రజలు భయపడేవారు. విలాయత్ మహల్ కుటుంబం ఇస్రో వారి ఎర్త్ స్టేషన్ దగ్గర నీటిని తెచ్చుకునేవారు. పని వాళ్ళు, కుక్కలు తోడుగా వారు జీవించారు. అంతులేని ఒంటరితనంతో బాధపడేవారు. మాట్లాడేందుకు బయట వారు ఎవరూ కూడా వారితో ఉండేవారు కాదు. తాము కోరుకున్న గొప్ప వసతి లభించలేదనో, సరైన ఆదాయం లేదనో, పిల్లలని పోషించలేకపోతున్నానో, మరి పిల్లలకు పెళ్లి కావటం లేదనో, మరి ఏ ఇతర కారణమో తెలియదు కానీ తమకి మల్చా మహల్ కేటాయించబడిన 8 సంవత్సరాల తర్వాత కుటుంబ పెద్ద అయిన మహారాణి విలాయత్ మహల్ 1993 సెప్టెంబర్లో వజ్రాలను పొడిగా చేసుకుని మంచినీళ్ళలో కలిపి తాగి ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. ఆ తర్వాత పిల్లలిద్దరే ఈ మల్చా మహల్లో ఉండేవారు. క్రమంగా పనివారులు కూడా తగ్గిపోయారు. వారికి పోషణ కూడా కరువైంది. వీరిని ఎవరు కూడా పెద్దగా పట్టించుకునే వాళ్ళు కాదు. అధికారులు కానీ నాయకులు కానీ ఎవరు కూడా ఈ కుటుంబం గురించి పట్టించుకునే వాళ్ళు కాదు. 2014 ఆ ప్రాంతంలో యువరాణి సకీనా మరణించింది. మరణించే నాటికి ఆమెకు సరైన తిండి లేదు, పోషణ కూడా సరిగా లేదు. వారు చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉండేవారు. పనివాళ్ళు కూడా ఎవరూ లేరు. యువరాజు అలీ రెజా ఒక్కడే తన సోదరి అంత్యక్రియలు నిర్వహించారు. 2017లో అత్యంత దుర్భరమైన పరిస్థితుల్లో యువరాజు అలీ రెజా కూడా చనిపోయారు. ఆయన చనిపోయిన విషయాన్ని చాలా రోజుల వరకు ఎవరూ గమనించలేదు. నిజానికి సోదరి మరణించిన తరువాత అలీ రెజా ఒక్కరే ఆ భవంతిలో జీవించారు. 2019లో న్యూయార్క్ టైమ్స్ పత్రిక ఈ కుటుంబంపై ఒక పరిశోధనాత్మక కథనం ప్రచురించింది. అసలు వీరి నవాబు వారసులు కానే కాడని, వద్దుతో కానీ, రాజ కుటుంబంతో కానీ వీరికి ఎలాంటి సంబంధం లేదని ఒక బాంబు పేల్చింది. వీరు రైల్వే స్టేషన్లో హంగామా చేసినప్పుడు అధికారులు కానీ, అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ కానీ ఎలాంటి ఎంక్వైరీ చేయకుండా, కలకత్తాలోని నవాబు వారసుల వాదనను కూడా పట్టించుకోకుండా ఏదో రకంగా తలనొప్పిని వదిలించుకోవాలని భావించి వీరికి మల్చా మహల్ని కేటాయించారని ఆ కథనంలో ప్రచురించారు. అయితే అప్పట్లో వీరితో పనిచేసిన సర్వెంట్స్ మాత్రం ఈ వార్తని తోసిపుచ్చారు. వారు నవాబు వారసులేనని వాదించారు. వీరు నిజంగా నవాబు వారసులు కారో మాత్రం మనకు లేదా, నవాబు తర్వాతి తరంలోని వారిలో కలకత్తాకి బయట ఉన్న ఎవరో ఒకరికి వీరు వారసులు అయి ఉండవచ్చు. ఇప్పుడు వీరి కుటుంబంలో ఎవరూ కూడా జీవించలేరు కాబట్టి ఇక నిజం తెలుసుకునే అవకాశం లేదు. లేదా భర్త మరణించిన విలాయత్ మహల్ దారిద్ర్యం తట్టుకోలేక పిల్లల్ని పోషించడానికి అబద్ధం చెప్పి ఉండవచ్చు. కానీ వారు అనుకున్న జీవితం మాత్రం వారికి లభించలేదు. వారికి కనీస సౌకర్యాలు కూడా లేని కూలిపోయే స్థితిలో ఉన్న ఒక రాతి కట్టడం లభించింది. చివరి వరకు కూడా మాట్లాడే దిక్కులేక ఒంటరితనంతో బాధపడుతూ దుర్భర దారిద్ర్యంతో సరైన తిండి కూడా లేని స్థితిలో వారు జీవించారు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీద మీ కామెంట్స్ తెలియజేయండి. నచ్చితే లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.